భగవంతుడైన విష్ణు యొక్క చివరి అవతారం కల్కి జననం శంబలలో జరుగుతుంది. కల్కి అవతారం యొక్క జననం జరిగే కొన్ని రోజుల ముందు వ్యాసుడు మరియు పరశురాముడు చిరంజీవులందరికీ కల్కి జననం గురించి చెప్తూ శంబలకి రావడానికి ఆహ్వానిస్తారు. మీటింగ్ ఆఫ్ ఇమ్మోర్టల్స్ వారియర్. హనుమాన్ అంజనిపుత్రుడైన శ్రీ హనుమంతుడు ఈ భూమి మీద దాదాపు 9 లక్షల సంవత్సరాలుగా ఉన్నాడు. సీతాదేవి మరియు శ్రీరాముల వారికి సేవ చేసినందుకు కారణంగా కలియుగ అంతం వరకు ధర్మాన్ని రక్షించమని హనుమంతుడికి చిరంజీవిగా వరం దక్కింది. 4 లక్షల సంవత్సరాలుగా హనుమంతుడు కల్కి అవతారం గురించి భూమి మీద వెతుకుతూ సమాధిలో ఎదురుచూస్తూ ఉన్నాడు. కాని ఇప్పుడు 13,28,000 సంవత్సరాలు ఎదురుచూసిన తర్వాత అతనికి చివరి కార్యం యొక్క సందేశం అందబోతోంది. హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతంకి ఉత్తర దిశలో ఉన్న గంధమాదన పర్వతంలో కూర్చున్న హనుమంతుడికి వ్యాసుడు మరియు పరశురాముడి యొక్క సందేశం అందుతుంది. ఆ మాయగోళంలో పంపించిన సందేశాన్ని హనుమంతుడు చూడగానే అర్థం చేసుకుంటాడు. ఇక శంబలకు వెళ్లడానికి తయారవుతాడు. ఇక హనుమంతుడు ఆ మాయాగోళం దారిగుండా వెళ్తాడు. కింగ్ విభీషణ. ఇంకో సందేశం లంకకు వెళ్తుంది. ఇక్కడ మనం రావణుడు తమ్ముడైన విభీషణుని చూస్తాం. ఇతను ఆ 8 మంది చిరంజీవులలో ఒకడు. శ్రీరాముడు తన పాలన చివరిలో అయోధ్యని వదిలి వెళ్లేటప్పుడు శ్రీరాముడు విష్ణువు యొక్క నిజమైన రూపాన్ని పొందాడు. మరియు విభీషణుడికి మీరు భూమి మీద ఉండండి, ప్రజలు సత్యం ధర్మం మార్గంలో నడిచేలా మార్గదర్శినిగా ఉండాలనే ఆదేశం ఇస్తాడు. ఇందుకనే విభీషణుడు కూడా అనంతకాలం వరకు అమరుడు మరియు కల్కి అవతారానికి తోడుగా ఉంటాడు. లంకలో భీకర ధ్యానం చేస్తూ ఉన్న విభీషణుడి దగ్గరకు ఈ సందేశం వస్తుంది. ఆ వెలుగు రావడంతో విభీషణుడు జరగబోయేదేంటో గమనించాడు. ఆ గోళం యొక్క సందేశాన్ని వింటాడు. ఇక విభీషణుడు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. కృపాచార్యుడు. ఇప్పుడు మనం చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ యొక్క మామ మరియు కౌరవులు పాండవుల యొక్క గురువు కృపాచార్యుడు గురించి మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి పోరాడుతూ చివరి వరకు దుర్యోధనుడికి పాండవులతో సంధి చేసుకోమని చెప్పాడు. కృపాచార్యుడు ఇలా చెప్పినందుకు శ్రీకృష్ణుడు ద్వారా చిరంజీవిగా వరం పొందాడు. ఆ మాయగోళం కృపాచార్యుడు ముందుకు వచ్చింది, వెలుగుతుంది. కృపాచార్యుడు ఆ వెలుగును చూడగానే అతనికి సందేశమేంటో తెలుస్తుంది. ఇక అతను ఆ గోళంతో పాటు నడుస్తూ శంబల వైపు వెళ్తాడు. కింగ్ మహాబలి. 4వ సందేశం రాక్షస మహాబలి. పురాణాల కథల ప్రకారం మహాబలి విష్ణువుకి భక్తుడు. మహాబలికి అమరుడిగా వరం విష్ణు అవతారమైన వామనమూర్తి వల్ల దక్కింది. ఆ సమయం నుంచి ఈ రోజు వరకు రాజా మహాబలి పాతాళలోకంలో రాజుగా ఉన్నాడు. ఈ మాయా సందేశం గోళం పాతాళలోకంలోకి వెళ్లి రాజు ముందు ఆగింది. అది అందరి ముందు అక్కడ వెలుగుతుంది. అందులో పరశురాముడు మహాబలికి కనిపిస్తాడు. పరశురాముడు మహాబలిని శంబలకి రమ్మని ఆదేశమిస్తాడు. సేజ్ మార్కండేయ. 5వ గోళం చిరంజీవి మహర్షి మార్కండేయ దగ్గరకు చేరుకుంటుంది. మహర్షి మార్కండేయకు 16 సంవత్సరాల వయసులో తన మృత్యువు యొక్క అంతిమ సమయంలో శివుడు తన భక్తిని మెచ్చి దర్శనమిచ్చి చిరంజీవిగా వరమిస్తాడు. ఈ మాయాగోళం ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న మహర్షి మార్కండేయుడి దగ్గరకు వస్తుంది. ఆ గోళం ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటే దాని వెలుగుకి ఋషి ధ్యానం నుంచి లేచి చూస్తాడు. మార్కండేయుడు ఆ సందేశాన్ని విన్న తర్వాత ఆ మాయాగోళంతో బయలుదేరతాడు. అశ్వత్థామ. ఈ సందేశం ఒక చీకటి దట్టమైన అడవిలోకి వెళ్తుంది. ఇక్కడ ఉంటున్నది ఎవరో కాదు, శాపం వల్ల ఉన్న యుద్ధవీరుడు. అవును, ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహాభారత యుద్ధంలో ఇతని తండ్రి ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత అశ్వత్థామ చాలా కోపంతో అభిమన్యుడు పుత్రుడైన పరీక్షితుడిపై బ్రహ్మాస్త్రం ఉపయోగించి పాండవులను అంతం చేయాలనుకున్నాడు. ఇది చూసి భగవంతుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామకి నువ్వు కలియుగం అంతం వరకు ఈ భూమి మీద కుష్ఠిరోగిగా ఉంటావని శపించి అతని తలపైన ఉన్న మణిని లాక్కుంటాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అశ్వత్థామ తన శాపం కారణంగా భూమి మీదే ఉన్నాడు. ఇప్పుడు ఆ మాయాగోళం అశ్వత్థామ దగ్గరకు వెళ్తుంది. ఇక అశ్వత్థామ ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ గోళం నుంచి వ్యాసుడు గొంతు వినిపిస్తుంది. వ్యాసుడు, శంబాలకు మీ అవసరం వచ్చింది, మీరు ముక్తుడయ్యే సమయం వచ్చింది. మేము పంపించిన ఈ మాయాగోళం మీకు మార్గదర్శినిలాగా పనిచేస్తుందని చెప్తాడు. సందేశం వినగానే అశ్వత్థామ లేచి నొప్పితో భారీ గొంతుతో, మీరు నా సహాయం కోరుకుంటున్నారు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నొప్పిని అనుభవిస్తున్నాను.
ఒక్కసారి కూడా మీరు నాకు సాయం చేయడానికి రాలేదని అంటాడు. అప్పుడు పరశురాముడు, అశ్వత్థామ, నీ బాధ మాకు తెలుసు, కానీ ఇది బాధలు మాట్లాడుకునే సమయం కాదు. మీ నొప్పికి విముక్తి కలుగుతుంది. రండి, మనందరం కలిసి అధర్మాన్ని అంతం చేద్దాం. ఈ మాట వినగానే అశ్వత్థామ చాలా కోపంతో బాధపడుతూ కన్నీళ్లతో ఆలోచిస్తాడు. నేను శంబాల వెళ్తాను, కానీ క్షమాపణ కోరడానికి కాదు. నా బాధకి ప్రయోజనముందా అని తెలుసుకోవడానికి శంబాల వెళ్తాను, కాని నేను ఈ శాపాన్ని అంత సులభంగా మర్చిపోను. యూనియన్ ఆఫ్ ఇమ్మోర్టల్స్. అందర్నీ చూసిన తర్వాత పరశురాముడు అశ్వత్థామ ఎక్కడా అని అడుగుతాడు. అవతార్ కల్కి. ఇక్కడ శంబలలో కల్కి అచ్చం కృష్ణుడిలాగా చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేస్తూ అక్కడి ప్రజలను ఆశ్చర్యపరుస్తాడు. కల్కిని అక్కడ ఉన్న ప్రజలందరూ ఇష్టపడతారు. చివరికి జంతువులు, పక్షులు కూడా అతన్ని ప్రేమిస్తాయి. కల్కి పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు కల్కి చేస్తున్న పనులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కల్కి పెద్దవాడవుతున్నాడు. విష్ణుయాసుడు కల్కిని ఎంతో శ్రద్ధగా పెంచుతూ వేదాలు నేర్పుతూ సంస్కారవంతుడిగా తీర్చిదిద్దాడు. అతను కల్కిని పిలిచి, నీవు ఇప్పుడు ఒక మంచి పండితుడి దగ్గర విద్య నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్తాడు. అయితే ఆ గురువుని నీవే వెతుక్కోవాలని చెప్పాడు. నీవు హిమాలయాల్లో ప్రయాణం చేయి, అక్కడ నీకు నీ గురువు దొరుకుతాడని చెప్పాడు. హిమాలయాల్లో కల్కికి ఒక గొడ్డలి చేతిలో పట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, విష్ణు అవతారమైన పరశురాముడు. కల్కి నాకు విద్యను నేర్పించండని పరశురాముడిని అడుగుతాడు. పరశురాముడు ఒప్పుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. మహేంద్రగిరి పర్వతం పైన కల్కికి పరశురాముడు శిక్షణ ఇస్తాడు. కల్కి పరశురాముడు ఆశ్రమంలో ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. ధనుర్విద్య నేర్చుకుంటాడు, ఖడ్గ విద్య నేర్చుకుంటాడు, యుద్ధ విద్యల్లో ఎన్నో అద్భుతమైన విద్యలు నేర్చుకుంటాడు. చివరిగా కల్కిని పరశురాముడు హిమాలయాల్లో ఒక పవిత్రమైన ప్రదేశంలో పరమశివుడి కోసం తపస్సు చేయమని చెప్తాడు. కల్కి ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు కల్కి కోసం శక్తివంతమైన గుర్రాన్ని ఇస్తాడు, ఇంకా ఒక తెలివైన చిలుకను ఇస్తాడు, ఇంకా ఎంతో శక్తివంతమైన కత్తిని ఇస్తాడు. ఇది చాలా శక్తివంతమైనది, దీన్ని ఎవరూ విరగ్గొట్టలేరు. అంతేకాదు, కల్కి కాకుండా ఇంకెవరూ ఈ ఖడ్గం లేపలేరు. కల్కి పూర్తి శిక్షణ పూర్తయిన తర్వాత పరశురాముడి దగ్గరికి వస్తాడు. గురువుగారు, మీరు నాకు నేర్పిన విద్యకి ప్రతిఫలంగా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి పరశురాముడు, నువ్వు నా ప్రియ శిష్యుడివి, నువ్వు నాకు గురుదక్షిణ ఇచ్చే అవసరం లేదు. కానీ నాకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి లోకం దుర్మార్గంతో బాధపడుతుంది. ప్రజలు ధర్మాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలు దుర్మార్గులుగా తయారయ్యారు, అధర్మాన్ని పాటిస్తున్నారు, వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్లంతా కలి సంతానమే కాబట్టి నువ్వు ఈ లోకాన్ని కలిపురుషుని బారి నుండి తప్పించు. నువ్వు నేర్చుకున్న విద్యతో కలి సంతానాన్ని, కలిని నాశనం చేయని చెప్తాడు. ఇదే నువ్వు ఇచ్చే గురుదక్షిణ. ఇక కల్కి, నేను కలి సంతానాన్ని ఈ భూమి మీద పూర్తిగా అంతం చేస్తాను అని మాట ఇస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత కల్కి తన ఇంటికి ప్రయాణిస్తాడు. అప్పుడే తన చిలుక కల్కితో ఇలా అంటుంది, ఇంటికి వెళ్లే ముందు మీరు ఒక శుభకార్యం చేయాలి. సింహాల అనే రాజ్యంలో ఒక కన్య ఉంటుంది. ఆ కన్యని మీరు పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. ఆమె చాలా అందమైనది. ఆమె పేరు పద్మావతి. ఆమెని చెడు దృష్టితో ఎవరు చూసినా వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు. ఆమెను కామవాంఛతో చూసిన 36 మంది రాజులు ఆడవాళ్లుగా మారిపోయారు. పద్మావతికి శివుడి వరం ఉంటుంది. ఎవరైతే పద్మావతిని కామవాంఛతో చూడరో వారితో వివాహం జరుగుతుందనే వరం శివుడు పద్మావతికి ఇచ్చారు. కల్కి చిలుక మాట విన్న తర్వాత సింహాల రాజ్యానికి వెళ్తాడు. అక్కడొక చెరువు పక్కన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. కొంతసేపటి తర్వాత అక్కడ దారిలో పద్మావతి నడుస్తూ ఉండడం కల్కి చూస్తాడు. పద్మావతి కల్కిని చూసి దగ్గరకు వస్తుంది. కల్కి అందాన్ని చూసి పద్మావతి ప్రేమలో పడిపోతుంది. పక్కన కూర్చుని, మీరే నా భర్త, ఎందుకంటే నాకు శివుడు వరం ఉంది. మీరు చెడు దృష్టితో నన్ను చూడలేదు, మీరు స్త్రీగా మారిపోలేదు. అసలు మీరు ఎవరు అని పద్మావతి కల్కిని అడుగుతుంది. అప్పుడు కల్కి, నేనే రాముడిని, నేనే కృష్ణుడిని, నేనే కలియుగాన్ని అంతం చేయబోయేది, నేనే సృష్టిని అని చెప్తాడు. పద్మావతి విష్ణువుని దర్శించుకున్నందుకు ఎంతో సంతోషిస్తుంది. నిజానికి పద్మావతి ఎవరో కాదు, సాక్షాత్తు